హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ చూపిస్తున్నాను. ఆయిల్ వేసుకున్నానండి. గోంగూర సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇది ఆయిల్లో మగ్గితే బాగుంటుందండి గోంగూర. మామూలుగా గోంగూర ఒక్కోసారి నేను రొయ్యలు ఫస్ట్ ఈ బాండీలోనే, అంటే నేను ఆవగిచ్చి పెట్టుకున్నాను, నిన్న తీసుకున్నాను రొయ్యలు, అందుకని మీకు చూపించలేదు. ఈ బాండీలోనే మామూలుగా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఇదే బాండీలో ఫస్ట్ రొయ్యలు వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి వాడ్చండి. ఫస్ట్ ఆవగిలు వేస్తారంటారు. దాన్ని అప్పుడు మనము ఆ వాటర్ అన్నీ తీసేయాలండి. తీసేస్తే మనకు నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇదిగోండి గోంగూర మగ్గిపోతుంది. ఉల్లిపాయలు కోసుకుంటున్నాము. ఉల్లిపాయ టమోటా ఇవి కూడా మనము టమాటా కూడా గోంగూరలో వేసేసేయాలండి. ఇష్టమైన వాళ్ళు ఇలా కొంచెం పలుగ్గా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఇలా కలిపేసుకోవచ్చు. ఇదిగో నేను బాండీలో నుంచి తీసి పెట్టేశాము. గోంగూర వరకు తీసుకొని ఇంకా ఎక్కువ గిన్నెలు కాకుండా ఒకే గిన్నెతో చేసేసుకోవచ్చు అండి ఇలా అయితే. ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసామండి. ఆవాలు జీలకర్ర వేసేసాక పోపు దినుసులు ఇవేనండి వేసేది, ఇంకేమీ అవసరం లేదు. ఆనియన్స్ అవి దోరగా వేగాలండి. ఆనియన్స్ కొంచెం వేగాక అప్పుడు మనము రొయ్యలు వేసుకోవచ్చు. గోంగూర రొయ్యలు చాలా టేస్ట్ ఉంటుందండి. తిరుపతిలో మా ఫ్రెండ్ అడిగింది ఒకసారి చూపించమని. ఇదిగోండి రొయ్యలు వేస్తున్నాను. రొయ్యలు వేసి ఉప్పు కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేసేసానండి. ఆనియన్స్ మగ్గాలండి, కొంచెం దోరగా వేగితే బాగుంటుంది టేస్ట్. రొయ్యలు కూడా మనం నీళ్ళు వంపేసాం కాబట్టి నీసు వాసన అది రాదు. ఇది సముద్రం రొయ్యలండి, అందుకని చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఉప్పు కారం దీంట్లోనే వేసేస్తే మన ఇష్టం. ఉప్పు వేస్తున్నామండి. కావాలనుకున్న వాళ్ళు గోంగూరలో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మేమైతే ఈరోజు పచ్చిమిర్చి వేయట్లేదు, ఓన్లీ కారంతోనే చేస్తున్నాము. ఇది కూడా టేస్ట్ డిఫరెంట్గా బాగుంటుంది. ఇదిగోండి కారం గోంగూర కదా కొంచెం పడుతుంది. 3 స్పూన్ల వరకు కారం వేసాము. కొంచెం వాటర్ వేసి ఇలా గ్రేవీలాగా కర్రీలాగా వచ్చాక ఇది అలా అయినా కలిపేసుకోవచ్చు, లేదా ఒక్క తిప్పు మిక్సీలో తిప్పితే స్మూత్ వచ్చేస్తుందండి గోంగూర. 5-10 మినిట్స్లో అయిపోద్దండి. రొయ్యలు ముందు కానీ మనము ఆవగిచ్చి పెట్టుకుంటే ఎక్కువ టైం పట్టదు. ఇంచుమించు రెడీ అయిపోయి వచ్చింది. ఇంకా కొంతమంది అయితే కట్ చేసిన గోంగూర అలాగే వేసేసుకోవచ్చు, కొంచెం పలుకు తగలాలి అనుకున్న వాళ్ళు అలా వేసుకోవచ్చు. మేమైతే మిక్సీ వేసాను. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఆయిల్ పైకి వచ్చేస్తే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇలా ఆయిల్